ఆగ్రా గంజేపు ఆడుకుని వెళ్దాం. ఆగ్రా వచ్చేస్తాను, ఎప్పుడు వచ్చేస్తాను. ఇంటికి నాన్నగారు అంతమంది అన్న అడుగుతారు, గంగిరెద్దులు అలా అన్న తిరుగుతాడు. అడగండి పొడుగుని మీరు. అరే ఎప్పటికైనా నాకు తల పురుగు పట్టాల్సిందే ఆడే కదరా. అలాగే లేదు, అలాగే లేదు. హలో మా చెప్పరా ఏంట్రా? పార్టీయా? పార్టీ ఏంటి రోజు ఏంటి అడవిడి? ఓకే అయితే లబ్బడ బర్త్డే కావడం పార్టీ ఇస్తారు కదరా. సరే చూసుకుందాం, ఎంజాయ్. ఓకే ఓకే కుమ్మేద్దాంరా. సరే సరే అయితే 5 minutesలో ఉంటా. ఓకే ఏంట్రా అడిగాడు ఏంట్రా అడిగితే పెద్ద పెద్దగా పని పట్టలేకుండా పెట్టాడు. ఓకే సరిపోయింది. దుబ్బుదానికి వస్తానుగా, ఇంకారండి రావద్దా? దొబ్బుతారు. ఇంకా లేకపోతే మిసుకోండి. ఏంటో చెప్పు. ఏంటి ఏ టైం అవుతుంది? ఏంటి పిలిచామండి? ఏంటి చెప్పు, కూర్చోండి చెప్పండి. తిన్నానులే, నా గొడవ నీకు ఎందుకు? ఏంటి హాస్పిటల్ ఏమీ లేదు, నాకు బయట పార్టీ ఉంది, నువ్వు బయట ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళాలి. నీ హాస్పిటల్ కూడా నాకెందుకు? నాకు ఇచ్చాను నువ్వు. వదలరా, టైం అవుతుంది, ఎందుకు బయటకు వెళ్ళాలి. ఏంటి పార్టీ ఏంటి ఇష్టాలండి?
సరేరా ఓకే అయితే బ్యాలెట్ ఇస్తాను ఏం కాదు ఒక విస్కీ 2 బీర్ ఎవరితో నాన్నతో సోమాల చంపేసినా చంపేస్తాడు మామ ఎందుకంటే వాళ్ళ ఎవరిని ఈ ట్రాప్ చేశాడు మామ ఏమైంది ఆడు ఎందుకని అలా అన్నాడు చెప్పు నేను ఎన్నాను నేను ఎంత అనుకున్నావా చెప్పు నేను చంపేస్తాను ఈరోజు ర్యాప్పా నా లవర్నా నువ్వు చెప్పిన చంపేస్తాను నేను ఆడి నేను చెప్పి నేను ఎంత అనుకున్నావు చెప్పండి ఆడితో మొత్తం ఏంటో చెప్పేస్తాను నేను పక్కన నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడా ఖచ్చితంగా చెప్పేయకుండా వెళ్ళండి ఇక్కడ నుంచి చంపేస్తాను ఖచ్చితంగా చంపేస్తానండి హలో సార్ పోలీస్ స్టేషన్ సార్ సార్ మా షెడ్యూల్ మర్డర్ అయింది సార్ మర్డర్ చేసి ఎక్కడ ఉన్న స్కూల్ అంతా అర్జెంట్గా రాను ఎవడంతా రాయి ఎంత మోసం చేశారు నాన్న దొరచండి నాకేం బుద్ధి పడతాడు రాని చూసుకుంటాను ఏమైపోయింది నాన్నగారు బిల్లు వేయాలి ఇలా కొనుక్కొని ఏమైంది నాన్నగారు 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 నాన్నగారు
మటర్ చేసేవాడు ఎక్కడ ఉన్నా సార్ కానిస్టేబుల్ స్టేషన్కి ఎవరా మీరు తీసుకెళ్ళండి స్టేషన్కి. చంపేస్తాను బొక్కలో ఇరగొట్టాడు. నేను రాను అని చంపే మట్టాలు చేస్తాను రాను పర్లేదు. ఆపండి బాబు. ఏమైందిరా మీ నాకు సరిపోదురా? బాధపడకరా అంతా దేవుడే చూసుకుంటాడు. ఇదేంటి మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? చెప్తారు. మీరు ఎవరు? ఇక్కడ తీసుకోవాలని పని ఏంటి? నేను అక్కడ నా చావు ఒకటే ఆధారం నాకు. నేను ఇక్కడ రావాలని పని లేదు. నేను రాను ఇక్కడికి. చెప్పాలి నా చావే దిక్కు నాకు. మీరు ఎందుకని తీసుకొచ్చారు ఇక్కడికి? నాకు అక్కడే ఉండాలి. నేను మోసం చేసి నేను అప్పటినే బతకను అలా చంపేసా. దాన్ని కూడా చంపేస్తా ఏదో రోజుని. మీరు ఎందుకు తీసుకొచ్చారు నేను ఇక్కడికి? చావు ఒకటే పరిష్కారం కాదు. ముందు ఇంటికి రా చెప్తా. నేను రాను. రావాలని పని లేదు. నేను ఎక్కడే చచ్చిపోతాను. మీ నాన్నగారు చనిపోరయ్యా. మా నాన్నగారు చనిపోయారా? அப்பாகைய பிடிச்சு நடந்தா பெரு அழகாக மாறும். அவர் ஆசைப்பட்டு கொஞ்சம் போது மீசமுடி கீரும். ஆக்கத்தாளு கொஞ்சம் அழுக்காக இருப்பார். பிச்சிப்பூவு போலதான் உங்க அப்பா சிரிப்பார். ஆக்கத்தாளு கொஞ்சம் அழுக்காக இருப்பார். பிச்சிப்பூவு போலதான் உங்க அப்பா சிரிப்பார். பாகைய பிடிச்சு நடந்தா அழகாக மாறும். அவர் ஆசைப்பட்டு கொஞ்சம் போது நேசமுடி கீரும். மேல் சட்டை போட்டதில்லை, கால் செருப்பும் கேட்டதில்லை, பாய் விரிச்சு படுத்ததில்லை, பட்டகடனால் தூக்கம் வல்ல. மேல் சட்டை போட்டதில்லை, கால் செருப்பும் கேட்டதில்லை, பாய் விரிச்சு படுத்ததில்லை, பட்டகடனால் தூக்கம் வல்ல. உப்பு முட்டை தூக்கிக்கிட்டு ஊரூரா நடப்பாரு. உறங்கினாலும் எழுப்பி விட்டு பின்பந்தம் தான் கொடுப்பாரு. உப்பு முட்டை தூக்கிக்கிட்டு ஊரூரா நடப்பாரு. உறங்கினாலும் எழுப்பி விட்டு பின்பண்டம் தான் கொடுப்பாரு. தலைக்கு என்ன தேய்ச்சதில்லை, கண்ணாடிய பார்த்ததில்லை. தலைக்கு என்ன தேய்ச்சதில்லை, కన్నాడియ పాతదిల్లే. గురించి చెప్తాను విను. ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మీ నాన్నగారు. ఈ రోజునున్న ఈ డబ్బు, పలుకుబడి, హోదా, మేము వేసుకుంటున్న ఈ డ్రెస్ దగ్గర నుంచి అంతా ఒక్క మాటలో చెప్పాలంటే మీ నాన్నగారు పెట్టిన భిక్షే. అలాంటి మీ నాన్నని చాలా దారుణంగా అవమానించారన్న సంగతి నాకు అర్థమైంది. సారీ డాడీ. డబ్బు ఇది కాదు గొప్ప, అర్థమైందా? మీ నాన్నగారు సంపాదించుకున్న గొప్ప పరువు గొప్ప.
మీ నాన్నగారు మీ విషయంలో చాలా ఆశపడ్డారు. అసలు ఒకప్పుడు మీ అమ్మగారు చనిపోయినప్పుడు కూడా ఆయన ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా పెళ్లి చేసుకోలేదు తెలుసా. కేవలం మీకోసమే, మీకోసం ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన గొప్ప తెలియదు కానీ బతుకున్నప్పుడు ఆయన ఒక్కసారి గుండె చూపని ఎంతో బాధపడినది. హాస్పిటల్ తీసుకున్నాను, నేనే పట్టించుకోకుండా ఫ్రెండ్స్ అని ఇలా అవ్వని వెళ్ళిపోయి. ఆయనకి గుండె చూపడానికి కారణం కూడా కేవలం మీ అమ్మగారే. మీ అమ్మగారు లేరన్న బాధతోనే ఆ మందు తాగడం కూడా. అలా ఆయన జీవితాన్ని నాశనం చేసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఆనందపడిపోయాడు ఆయన. అలాంటి తండ్రిని మీరు చాలా బాధ పెట్టారు. నాకు తగిన శాస్త్ర జరిగింది, నేను చేసిన తప్పే. నాకు తగిన శాస్త్ర జరిగింది, అందరినీ నమ్ముకున్నామని ఈరోజు నా తల్లిదండ్రి ఇంటికి పెద్ద దిక్కు తల్లిదండ్రులు లేకపోతే ఏమీ లేదనే సంగతి నాకు తెలియలేదు. ఐఎమ్ రియల్లీ డాడ్, సారీ డాడ్, ఐఎమ్ రియల్లీ సో మచ్. పోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా చక్కగా మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా అయితే బాగుపడాలని చూడాలనుకున్నారు అది ఇప్పుడైనా మీ నాన్నగారికి గిఫ్ట్గా ఇవ్వండి. మీరు మారి, అర్థమైందా? మీ పాత జీవితాన్ని విడిచిపెట్టే ఇక నుంచి కొత్తగా బ్రతుకు. మీ నాన్నగారి కోసం చక్కగా పెళ్లి చేసుకో, భార్య బిడ్డలతో సంతోషంగా ఉండు. తమ్ముడిని బాగా చదివించే. నాన్నగారు తమ్ముడిని ఇంజనీరింగ్ చేయించాలని ఎప్పటి నుంచో కలలుగా అంటున్నారు. ఆ కళలను తమ్ముడి విషయంలో నెరవేర్చాలి మీరు, అర్థమైందా? మీరేం బాధపడవలసిన పని లేదు. నాన్నగారు ముందుగానే మీ పేరు మీద ఒక 10 ఎకరాల సైటు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించి మరి మా దగ్గర నాన్నగారి దగ్గర పెట్టారంట. నాకు ఆ చెక్ వద్దు, మా తమ్ముడికి ఇచ్చాను. నాకు వద్దు, నేను దానికి అరువులు కాదు. మా నాన్న ఒకసారి పట్టించుకోలేదు, నేను దానికి అరువులు కాదు. నువ్వు అలా మాట్లాడుకో. ఇది మీ నాన్నగారు నీకు ప్రేమగా ఇచ్చేది, మీ అన్నదమ్ములు ఇద్దరికి. మీ నాన్నగారిని ప్రేమించే వాళ్ళు అయితే ఖచ్చితంగా దీన్ని మీరు తీసుకోవాలి. ఐఎమ్ సారీ డాడీ, ఎవరో చెప్తే కానీ మీకు మీ గొప్పతనం నాకు తెలియలేదు డాడీ. నువ్వు తమ్ముడు నువ్వు జాగ్రత్తగా చూసుకో. నాన్నగారు అనుకున్నట్టు తమ్ముడు ఇంజనీరింగ్ చదివించు. ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా నాన్నగారు ఆశ నేను నిలబెడతాను ఇప్పటికైనా. వెరీ గుడ్. నాన్నగారు ఇష్టపడిన జీవితం నువ్వు జీవించాలి, నిజమైందా? ఆయన కష్టపడ్డ ఆ పొలం మీకు అందాలని ఎప్పటి నుంచి ఆయన కలలు అన్నారు. ఆ కళ ఈ రోజు నెరవేరింది. దాన్ని వేస్ట్గా కాకుండా అవసరమైన విధంగా దాన్ని వాడండి. ఓకే? మీకు ఎటువంటి ఆపద వచ్చినా నాకు ఒక చిన్న మిస్డ్ కాల్ ఇచ్చినా మీ దగ్గర నేను ఉంటాను, అర్థమైందా? నేను ఎంత సాయం చేసినా ఆయన చేసిన సాయం ముందు నాది ఇంత కూడా ఉండదు. అంత గొప్ప సాయం చేశారు మీ నాన్నగారు. ఏంటి? ఓకే ఓకే. మీకే అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. ఓకే డాడీ, సారీ డాడీ, మీ గొప్పతనం తీసుకుని డాడీ. సో మచ్. నీ తమ్ముడిని ఖచ్చితంగా చదివించి తమ్ముడి ప్రయోజకం చేస్తాను డాడీ. మీ ఆశ నేను నిలబెడతాను డాడీ ఖచ్చితంగా. ఈసారి నీ పిల్లలు అనుకుంటాను నాకు చూపించండి డాడీ. ఈ రోజుల్లో ఖచ్చితంగా మీరు మాకు ఇప్పుడు అలా ఉండకండి. ఇప్పుడు తల్లిదండ్రి ఆధారమని తెలుసుకొని ఖచ్చితంగా మారి నా పరిస్థితి మీకు రాకుండా ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ స్కిట్ మీకు అంకితం చేస్తున్నాను. అమ్మాయిలు నిజమైన ప్రేమని, నిజమైన స్నేహాన్ని నమ్మండి. చెడు స్నేహాన్ని, చెడు ప్రేమని నమ్మి నాకులా మోసపోకుండా ఈ స్కిట్ మీకు అంకితం చేస్తూ మీ వృద్ధ గురించి తెలియజేసుకుంటూ మీ రాజేష్. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన మీ అందరికీ ధన్యవాదములు. ఇది ఒక సెల్ ఫోన్తో తీసిన వీడియో. మా దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ ఒక మంచి సబ్జెక్ట్ మీ అందరికీ అందించాలనే ఒక ఆశతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. బడ్జెట్ లేని కారణంగా సెల్ ఫోన్తో చిత్రీకరించబడింది. ఈ సబ్జెక్ట్ని ఇష్టపడి ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి మీ అందరికీ తెలియజేయాలని ఆశపడి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ని తీయడం జరిగింది. ప్లీజ్ మీరందరూ ఆదరిస్తారని, బ్లెస్ చేస్తారని ఆశపడుతూ మీ రాజేష్, మిలిటరీ బౌస్ కాలనీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్ దిస్ వీడియో.